మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నించాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఘర్షణలు కాకుండా వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆత్మీయులతో, తోబుట్టువులతో ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అంతేకాకుండా పరాక్రమం పెరుగుతుంది, కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్య సాహసాలు పెరుగుతాయి. దగ్గర ప్రయాణాలు, తోబుట్టువులతో కలిపి నూతన చర్చలు చేసే అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? సాంఘిక సంబంధాలు, మైత్రిబంధాలు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, వీలైనంత వరకు ఘర్షణలు రాకుండా ఆలోచనలను షేర్ చేసుకునేటప్పుడు కానీ, చర్చించేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మాటల వల్ల ఆత్మీయుల మధ్య ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పరుషమైన మాటలు ఉపయోగించకుండా కఠిన వాక్కులకి దూరంగా ఉంటూ కుటుంబ బంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో కావచ్చు, వ్యాపార విస్తరణ, కుటుంబ సభ్యులు అందరి మధ్య ఈ రకమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఈ యొక్క ముఖ్యంగా మీ రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాలు మొదలైన విషయాల మీద దృష్టి సారిస్తారు. అలా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క రుణాలకు సంబంధించిన విషయాల్లో అధిక ఉద్వేగాలకి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లోనూ, అంతేకాకుండా రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాలు, ప్రత్యర్థుల మీద విజయానికి సంబంధించిన అంశాలు మొదలైన విషయాల్లో శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.